మాకు స్వామీజీ గారు గత 15 ఏళ్ళుగా తెలుసు. మాకు ఏది వచ్చినా కూడా మేము స్వామీజీ గారికి ఫోన్ చేసి అడిగి అతను ఏమి చెప్తే అలాగా చేస్తాము. మా అబ్బాయి కూడా పోయిన సంవత్సరము 15 రోజులు ఇల్లు వదిలిపోయినాడు. అప్పుడు కూడా మేము స్వామీజీ గారు చేయకముందే స్వామీజీ గారే మాకు ఫోన్ చేశారు. ఏం జగన్నాథం బాగున్నారా అని ఫోన్ చేసినారు. అప్పుడు స్వామీజీ గారు మా ఆయన స్వామి అని అంటేనే ఏమి అలాగా మాట్లాడుతున్నావు అని స్వామీజీ గారు లే స్వామి మా అబ్బాయి వెళ్ళి 15 రోజులు అయ్యింది ఇల్లు వదిలే అని చెప్పాము. అప్పుడు స్వామీజీ గారు 70 రోజులు నీవు తులసి మా కోట దగ్గర దీపం పెట్టు జగన్నాథ అని చెప్పారు. మేము అలాగే చేశాము. స్వామీజీ గారు 10 రోజుల్లో మీ అబ్బాయి వస్తాడు హరీషు, నువ్వేం భయపడద్దు జగన్నాథ అని చెప్పాడు మాకు. మేము అలాగే చేశాము. అందుకే స్వామీజీ మీద నమ్మకం ఎక్కువ. ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చి మా అతిథ్యం స్వీకరించి వెళుతారు. మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా స్వామివన్నీ విని చేస్తూ ఉంటాము. మాకు 12 ఏళ్ళ కిందటనే మా అబ్బాయి స్కూల్ వదిలి వెళ్ళాడు. అప్పుడు కూడా స్వామీజీని అడిగాము మేము. అప్పుడు కూడా స్వామీజీ నువ్వేం భయపడద్దు పద్మజ, సాయంత్రము వేళ బాబా దగ్గర నీవు 11 ఊదికడ్డీలు వెలిగించి పెట్టు, ఉదయమే మీ ఇంటికి వస్తాడని చెప్పాడు. మేము అలా చేస్తేనే ఉదయమే మా ఇంటికి వచ్చేసాడు మా అబ్బాయి. అందుకే మాకు స్వామీజీ మీద నమ్మకం ఎక్కువ.